హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఫిజికల్ బాడీకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. కానీ మనసులో వచ్చే ఆలోచనలు, మెదడు తుంచి వేసే ఆలోచనలు వస్తే మనసుకి ఎంతో బాధ కలిగించే ఆవేదన ఉంటే ఏం చేయాలి? ఒక లైఫ్ కోచ్ దగ్గరికి వెళ్ళాలి. లైఫ్ కోచ్ అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎంత అవసరం ఉంది అనేది ఫస్ట్ గ్రహించాలి. సో అలాంటి ఒక లైఫ్ కోచ్ అండ్ మనందరి ఫేవరెట్ ఎనర్జీ బూస్టర్ ఎంవిఎన్ కశ్యప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఓ ఫెంటాస్టిక్, టాప్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సార్. అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? ఓ ఎస్, 3 ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ 6 monthsలో జరగబోయే 3 ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్ నెంబర్ 1 మార్చ్లో ఉంటుంది, ఇమోషనల్ మాస్టరీ. ఇమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయకుండా మనం వాటిని మన చెప్పు చేతల్లో ఎలా పెట్టుకోవాలి, ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, దగ్గర ఒక 10 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఆ ప్రోగ్రాంలో నేర్పించడం జరుగుతుంది. ఇమోషనల్ మాస్టరీ మార్చ్లో ఉంటుంది. దెన్ మేలో వన్ ఆఫ్ ద యూనిక్ ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ, BGP, బిజినెస్ గ్రోత్ సైకాలజీ. థీమ్ ఏంటంటే టు బికమ్ అ హై పర్ఫార్మింగ్ లీడర్. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్, రియల్ ఎస్టేట్ లీడర్స్ ఆర్ కార్పొరేట్ లీడర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ ఆర్ ఎవరైనా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. 2 days ప్రోగ్రామ్, బిజినెస్ గ్రోత్ సైకాలజీ. దెన్ జూలైలో ఉండే ప్రోగ్రామ్, థర్డ్ ప్రోగ్రామ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, నా హార్ట్కి చాలా క్లోజ్గా ఉండే ప్రోగ్రామ్, ఎవరైనా అటెండ్ అవ్వగలిగే ప్రోగ్రామ్, బీ అన్షేకబుల్. సో ఇమోషనల్ మాస్టరీ మార్చ్, బిజినెస్ గ్రోత్ సైకాలజీ మే అండ్ బీ అన్షేకబుల్ జూలై. మీరు మా మేనేజర్స్కి కాంటాక్ట్ చేస్తే, ఆ నెంబర్కి, కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ ప్రోగ్రామ్స్ ఎంతసేపు ఉంటే, ఏమేమి టాపిక్స్ దీంట్లో డిస్కస్ చేస్తారు, అవన్నీ మీకు అందజేయటం జరుగుతుంది. సార్, గ్రో అవ్వాలి అని అందరికీ ఉంటుంది. కాకపోతే గ్రో అవ్వడం కంటే ముందు కూడా మనం కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. అలా కంఫర్ట్ జోన్లో ఉండొద్దు అని ఇలా చాలా మంది చెప్పింది, మనం కూడా చెప్పుకున్నాం. ఆ వీడియో మీద లైక్ చాలా వ్యూస్ వెళ్ళాయి, చాలా రీచ్ వెళ్ళింది. అయితే దాన్ని కంటిన్యూషన్ పార్ట్ అనుకోవచ్చు. అలా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలంటారు? ఎస్ అండి, యాజ్ యూ సెడ్, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఆర్ ప్రతి హ్యూమన్ మైండ్కి కావాల్సిన ఆక్సిజన్ ఏంటయా అంటే గ్రోత్, రైట్? అది ఫినాన్షియల్గా కావచ్చు, రిలేషనల్గా కావచ్చు, ఇమోషనల్గా కావచ్చు, ఫిజియోలాజికల్గా కావచ్చు. కంటిన్యూస్గా ఎదగాలి, గ్రో అవ్వాలి. మనకి కొన్ని సంవత్సరాలుగా ఎక్స్పెషల్లీ ఈ లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, మోటివేషన్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి గూగుల్ ఓపెన్ చేసినా ఎవరు చెప్పింది ఏంటయా అంటే గ్రో అవ్వాలి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. 100%? ఎస్ ఆర్ నో? 100%. రైట్. నేనేమంటానంటే దానంత ఫూలిష్ స్టెప్ ఇంకొకటి లేదు అంట. గ్రో అవ్వాలి అంటే కంఫర్ట్ జోన్లోనే ఉండాలి అని నేను అంటున్నాను. కశ్యప్, థియరీస్ ఉన్నాయి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తేనే గ్రోత్ ఉంటుంది, కంఫర్ట్ జోన్ నుంచి దాటితేనే దాన్ని ఏదో లెర్నింగ్ జోన్ అంటారు, తర్వాత గ్రోత్ వస్తుంది. కంఫర్టబుల్గా కూర్చుంటే ఎలా గ్రో అవుతావు కదా? మనం ఇప్పటి వరకు విన్నదేంటి? కంఫర్ట్ జోన్లో ఉండొద్దు. నేనేమంటున్నా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. మనం గ్రో అవ్వాలి, కొన్ని సంవత్సరాలు మీరు గ్రో అవ్వటానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి గ్రో అవ్వాలి అని ప్రయత్నించారు. అంటే మీరు గ్రో అయ్యే ప్రాసెస్ అంతా, మీరు ఫైనల్గా సక్సెస్ అయిన తర్వాత, అచీవ్ చేసిన తర్వాత, సో కాల్డ్ అచీవ్మెంట్ వచ్చిన తర్వాత, సో కాల్డ్ గ్రోత్ వచ్చిన తర్వాత, దానికి ఒక 5 ఏళ్ళు పట్టిందో 10 ఏళ్ళు పట్టిందో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు కంఫర్టబుల్గా ఉన్న మూమెంట్ ఒకటన్నా ఉంటుందా? అంటే సక్సెస్, అచీవ్మెంట్, గ్రోత్ ఫ్రస్ట్రేటింగ్ అవ్వట్లేదా? అప్పుడు ఇరిటేటింగ్ అవ్వట్లేదా? కొంచెం ప్రెషర్ కూడా సార్. కొంచెం కాదండి, సూపర్ ప్రెషర్ అండి. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో మనం లేవు. మరి కశ్యప్, కంఫర్ట్ జోన్లో ఉంటే మనం గ్రో అవ్వం కదా? ఎవరు చెప్పారు కంఫర్ట్ జోన్లో ఉంటే గ్రో అవ్వమని? నేనేమంటా అంటే మీకేదైతే అన్కంఫర్టబుల్గా ఉంటుందో మీరు గ్రో అవ్వటానికి కొన్ని చెయ్యాలి.
కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి, కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, కొన్ని పనులు చేయాలి, రైట్? అవి మీకు కంఫర్టబుల్ కాదు. సో జనాలు చెప్పే థియరీ ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి అంటే అవి ఇష్టం లేకపోయినా సరే చేసేయండి, అంతేగా? అప్పుడు ప్రెషర్ బిల్డ్ అవుతుంది, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, గ్రోత్ని కూడా ఎంజాయ్ చేయలేమండి. నేనేమంటానంటే ఏవేవైతే మన గ్రోత్కు ఉపయోగపడతాయో, రైట్, వాటిల్లో ఎన్నైతే మనకు అన్కంఫర్టబుల్గా ఉన్నాయో దాన్ని మనం కంఫర్టబుల్గా మార్చుకుంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమవుతుంది. నా పర్సనల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒకప్పుడు నాకు కెమెరా ముందు కూర్చొని మాట్లాడటం కంఫర్టబుల్ కాదండి. స్టేజ్ మీదకి వెళ్ళి ముందు లైవ్ ఆడియన్స్, ఆ ఎనర్జీ, రైట్? నేను ఒకప్పుడు ఏమనేవానంటే నాకు ఇది కంటెంట్ మార్కెటింగ్ అంటారు. బేసిక్గా మార్కెటింగ్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ అయితే అమ్ముతున్నామో ఆ కంటెంట్ రుచి చూపిస్తే ప్రొడక్ట్స్ ఈజీగా అమ్ముడుపోతాయి. మనం చేసేది ఇప్పుడు కంటెంట్ మార్కెటింగ్, బేసిక్గా యూట్యూబ్ వీడియోస్, రైట్? దీనివల్ల గ్రోత్ చాలా బాగుంటుంది నాకు, రైట్? కానీ ఇది చేయాలంటే ఒకప్పుడు నాకు నచ్చేది కాదు. కెమెరా ముందు కూర్చొని ఎట్లా మాట్లాడతాం, ఓన్లీ యాంకర్తోనే ఎట్లా మాట్లాడతాం, కొన్నిసార్లు యాంకర్ లేకుండా డైరెక్ట్ ఓన్లీ సింగిల్ క్యామ్లో మాట్లాడిన వీడియోస్ కొన్ని వందలు ఉన్నాయి నావి. ఇప్పుడు అన్కంఫర్టబుల్గా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి 5 వీడియోలు చేయొచ్చు, 10 వీడియోలు చేయొచ్చు, 15 వీడియోలు చేయొచ్చు, తర్వాత చికాకు పుడుతుందా పుట్టదా? నాకు ఇప్పుడు కెమెరా ముందు మాట్లాడటం నాకు కంఫర్ట్ అయిపోయిందండి. నేనేమన్నా అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావద్దు. మీకు ఏదైతే గ్రోత్కు ఉపయోగపడుతుందో దాన్నే మీరు కంఫర్ట్ జోన్లోకి లాగేసుకోండి. అప్పుడు మీరు గ్రో అయ్యే జర్నీ అంతా, మీ గ్రోత్ జర్నీ, మీ సక్సెస్ జర్నీ ఎంత వైబ్రెంట్గా ఉంటుందంటే ఫిజికల్గా అలసిపోతారేమో కానీ మానసికంగా అలసిపోరండి. కంఫర్ట్ జోన్లోనే ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేనేమన్నా అంటే ఆ కంఫర్ట్ జోన్ని పెంచేసుకోండి. ఏదైతే అన్కంఫర్టబుల్ అంటుందో మీ మైండ్, దాన్ని కంఫర్ట్ జోన్లోకి లాగేసుకోండి. లేకపోతే జీవితాంతం కష్టపడ్డా సరే, జీవితాంతం శ్రమించినా సరే, ఎంత సక్సెస్ అయినా, ఎంత అచీవ్ చేసినా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫుల్ఫిల్మెంట్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే మీరు కంఫర్టబుల్గా లేరండి. కంఫర్ట్ జోన్ ఈజ్ నాట్ ద ఎనిమీ, ప్లీజ్ అండర్స్టాండ్. మనం ఏవేవి కంఫర్ట్ జోన్లో పెట్టుకోవాలి అదొక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఒకప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ నా కంఫర్ట్ జోన్ కాదు. నాకు సేల్ చేయాలన్నా, మార్కెటింగ్ చేయాలన్నా నాకు చికాకు పుట్టేది. సో నా బిజినెస్ గ్రో అవ్వాల. నాకు చెప్పిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే, కశ్యప్ నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా, బయటికి వెళ్ళి మార్కెటింగ్ చాలా కష్టపడి సేల్స్ చేశా, గ్రో వస్తుంది. కానీ నాకు నచ్చట్లా. రోజు సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి ఏమన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా చికాకు పుట్టేది. ఎందుకంటే అది నా కంఫర్ట్ జోన్లో లేదు. ఇప్పుడు అది నా కంఫర్ట్ జోన్లో ఉంది. ఒకప్పుడు అంతెందుకండి, ఒకప్పుడు స్టేజ్ నా కంఫర్ట్ జోన్ కాదు, పబ్లిక్ స్పీకింగ్ నా కంఫర్ట్ జోన్ కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఊపేస్తున్నారు. ఇప్పుడు అది నా కంఫర్ట్ జోన్లో లేకపోతే రోజు నాకు ప్రాబ్లం వస్తుందిగా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. గ్రో అవ్వాలంటే గ్రోత్ విత్ ఫుల్ఫిల్మెంట్, గ్రోత్ విత్ హ్యాపీనెస్, గ్రోత్ విత్ సాటిస్ఫాక్షన్ కావాలన్నా, లేదా గ్రోత్ వితౌట్ స్ట్రెస్, గ్రోత్ వితౌట్ ఫ్రస్ట్రేషన్, గ్రోత్ వితౌట్ ఇరిటేషన్ కావాలన్నా కంఫర్ట్ జోన్లోనే ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటయా అంటే, మీకు ఏవేవైతే ఉపయోగపడతాయో గ్రో అవ్వటానికి వాటిని మీరు కంఫర్ట్ జోన్లోకి లాగేసుకోండి. అప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. దానికి నేను పెట్టుకున్న పేరేంటంటే, అప్పుడు ఏమవుతుందంటే అది హార్ట్ వర్క్ అవుతుందండి. హార్డ్ వర్క్ కాదు, హార్ట్ వర్క్. మై డియర్ ఫ్రెండ్స్, కంఫర్టబుల్గానే ఉండండి, అన్కంఫర్టబుల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే సార్, మరి కంఫర్ట్ జోన్ని ఎక్స్పాండ్ చేసుకోండి అన్నారు కదా, అది ఎలా చేయాలంట? ఓయా, ఇప్పుడు భారతదేశానికి సరిహద్దులు ఉన్నాయి, దాన్ని మనం మార్చాలంటే మిగతా దేశాలు ఒప్పుకోగా కదా. కానీ మైండ్ కొన్నిటికి సరిహద్దులు పెట్టుకుంది, రైట్? కంఫర్ట్ అంటే అర్థం ఏంటంటే, ఈ పని చేయటం మీ మైండ్కి ఇష్టం అండి.
కంఫర్ట్ వర్సెస్ డిఫికల్ట్, ఈ రెండిటికి తేడా తెలిస్తే అర్థమవుతుంది. కంఫర్ట్ అండ్ డిఫికల్ట్. మీ మైండ్ ఏదైతే ఈ పని డిఫికల్ట్ అని అంటుందో అంటే బేసిక్గా అర్థం ఏంటంటే ప్రాబబ్లీ ఆ పని చేయటానికి కావాల్సిన క్వాలిటీస్ మీ దగ్గర లేవు, ప్రాబబ్లీ అంత స్కిల్స్ లేవు, అంత ఎక్స్పీరియన్స్ లేవు. అవి తెచ్చుకుంటే ఆ పని చేయడం మీకు చాలా కంఫర్టబుల్ అండి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ఇప్పుడు టెండూల్కర్ ఉన్నారు, విరాట్ కోహ్లీ ఉన్నారు, వాళ్ళకి బ్యాటింగ్ చేసినంతసేపు, క్రికెట్ ఆడినంతసేపు కంఫర్ట్ జోన్లో లేకుండా ఆడితే బాల్ని కరెక్ట్గా అనలైజ్ చేసి రన్స్ తీయగలుగుతారా వాళ్ళు? ఆడేటప్పుడు వాళ్ళు కంఫర్ట్గా ఉండాలండి. ఒక కార్డియాక్ సర్జరీ ఉన్నాడు, ఒక బైపాస్ సర్జరీ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. 4-5 గంటలు ఆయన అన్కంఫర్టబుల్గా ఉండి చేస్తే గోవిందా పేషెంట్ ఇంకా. ఫస్ట్ థింగ్ వీ షుడ్ నో వాట్ ఈస్ అవర్ కంఫర్ట్. అబ్సల్యూట్లీ. కంఫర్ట్ జోన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా, ఎక్స్టెండ్ చేయాలన్నా దానికి మన స్కిల్ సెట్ అవసరం అండి. ఆర్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే లవ్ వాట్ యు డూ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అప్పుడు మీకు గ్రోత్ ఇష్టమైతే, అసలు మీరు గ్రోత్ని ప్రేమించటం మొదలు పెడితే, మై డియర్ ఫ్రెండ్స్, ఆ గ్రోత్కు చేయాల్సిన పనులన్నిటితో మీరు ప్రేమలో పడతారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. మీరెవరితో అన్నా లవ్లో పడితే, మీరెవరితో అన్నా లవ్లో పడితే, నా ఎక్స్పెషల్లీ లవ్లో పడ్డ కొత్తల్లో మీరు కామెంట్ బాక్స్ ఎవరితో లవ్లో పడ్డారన్నది నాకు అనవసరం, అది చెప్పక్కర్లా కామెంట్ బాక్స్లో. మీరు ఇది కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేయండి అంటే మీరు లవ్లో పడ్డ కొత్తల్లో, రైట్? నా ఎక్కడికి పోయినా, ఇప్పుడు నేను ఒక అమ్మాయితో లవ్లో పడ్డా, నేను ఎక్కడో బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నా, సేమ్ నా గర్ల్ ఫ్రెండ్ హెయిర్ లాగే ఉంది, సేమ్ డ్రెస్ వేసుకుంది, ఎస్ ఆర్ నో? మనం ఎక్కడికి పోయినా వాళ్ళ క్వాలిటీస్ అవే మనకు గుర్తొస్తుంటాయి, ఎస్ ఆర్ నో? సేమ్ నవ్వు ఇంతే ఉంది, ఐజ్ ఇంతే ఉన్నాయి, సేమ్ నేమ్. నేనేమంటున్నా అంటే మీరు ఒక వ్యక్తితో లవ్లో పడితే ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ ప్రపంచం మొత్తంలో చూస్తారు. మీరు గ్రోత్ అనే దాంతో లవ్లో పడితే ప్రతి చోట మీరు గ్రోత్ చూస్తారు, ప్రతి ప్రాబ్లంలో ఆపర్చునిటీ ఎత్తుక్కుంటారు, ఎస్ ఆర్ నో? ఇప్పుడు యాపిల్ కింద పడింది, న్యూటన్కి గ్రావిటీ కనపడింది, మిగతా వాళ్ళకి ఎందుకు కనపడలా? ఎందుకంటే గ్రావిటీ అనే పదార్థంతో ఆయన లవ్లో పడ్డాడండి. ఆయన ఎక్కడికి పోయినా గ్రావిటీ 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 గ్రావిటీ. అందుకే యాపిల్ పడంగానే మైండ్లో గ్రావిటీ ఉంది కాబట్టి బయట కనపడింది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఏ ఇన్నోవేషన్ అయినా, ఏ అచీవర్ అయినా వాళ్ళు చేసే పనితో ప్రేమలో పడితే సెపరేట్గా ఆపర్చునిటీస్ అని చెప్పి ఏవి మనకెవరూ తెచ్చియరండి. ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోవాలి అంటే చేసే పని మీద ఇష్టం ఉంటే మైండ్ ఆలోచించే విధానం వేరండి. అంతెందుకండి, మీరు మీకు ఇష్టమైన పని ఒకటి, బాగా ఇష్టం లేని పని ఒకటి, ఒక రెండు, ఇష్టమైనది ఒకటి, ఇష్టం లేనిది ఒకటి. ఇష్టమైన పని చేసేటప్పుడు మీరెంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు, ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినప్పుడు ఇదెక్కడి దరిద్రం రా, ఎస్ ఆర్ నో? నేనేమన్నా అంటే అసలు గ్రోతే ఇష్టం లేకపోతే మనం ఎలా గ్రో అవుతాం? మనం చేసే పనిని మనం ప్రేమించకపోతే, వన్స్ ప్రేమలో పడ్డామా, ఇప్పుడు February 14th వస్తుంది, నా దృష్టిలో గ్రోత్తో ప్రేమలో పడటం, యువర్ గెటింగ్ ఇట్? మనం చేసే పనితో ప్రేమలో పడటం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ అఫైర్ అండి. ఎందుకంటే లైఫ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేది మన జాబ్, మనం చేసే పనితోనే అండి, రైట్? సో మళ్ళీ చెప్తున్నా, గ్రో అవ్వాలి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ జోన్ని పెంచుకుంటూ పోవటమే. అది చెయ్యాలి అంటే మనం చేసే పని మీద మనకి ఇష్టం ఉండాలి. మనం ఎప్పటి నుంచో ఉంటున్నాం, లవ్ వాట్ యు డూ, లవ్ వాట్ యు డూ, లవ్ వాట్ యు. దాంట్లో చాలా డెప్త్ ఉందండి. దాంట్లో చాలా చాలా డెప్త్ ఉంది. అచీవర్కి మీడియాకర్కి తేడా ఏంటయ్యా అంటే వాళ్ళకి వాళ్ళు చేసే పని మీద ప్రేమ. అందుకే ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా,
ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే ప్రతి ప్రాబ్లంలో వాళ్ళు ఆపర్చునిటీ ఎత్తుక్కోగలుగుతారు. వేరేస్ మీడియోకర్స్ వాళ్ళు చేసే పని అంటే వాళ్ళకి ఇష్టం లేదు, ఆ పని చేస్తే వచ్చే రిజల్ట్ అంటేనే ఇష్టం. అందుకే ఓన్లీ ఫోకస్ రిజల్ట్ మీద ఉంటుంది తప్ప చేసే పని ఇష్టం లేదు. కాబట్టి కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాలేక, అంటే ఏదేదైతే చెయ్యాలో అది చెయ్యలేక వాళ్ళు గ్రో అవ్వలేకపోతున్నారు. సో కన్క్లూజన్ ఏంటయ్యా? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావద్దు. అప్పుడు మీరు ఎంత అచీవ్ చేసినా వేస్టే. కంఫర్ట్ జోన్లోనే ఉండండి, కానీ కంఫర్ట్ జోన్ని పెంచుకుంటూ వెళ్ళిపోండి. అది చెయ్యాలి అంటే యూ నీడ్ టు లవ్ వాట్ యు డూ. ఐ ఓపెనింగ్ వీడియో అని హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఈ వీడియోకి మీతో చేసిన అన్ని అలాగే ఉంటాయి, బట్ దిస్ ఈస్ సంథింగ్ ఎవ్రీబడి లవ్స్ దిస్. నైస్, గ్రేట్. సో చూసారు కదా. అండ్ అప్కమింగ్ ఈవెంట్స్కి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కనిపించే డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.